పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం రామగుండం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు ఎంపీ వంశీకృష్ణ ముందుగా రామగుండం ఎన్టీపీసీ జ్యోతి భవన్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్ట్ కార్మికులకు అందించే గేటు పాసులు నెల రోజులకు కాకుండా 6 నెలలకు పెంచినట్లు అధికారులు ఈ సందర్భంగా ఎంపీకి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు లేని కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా వయసుతో సంబంధం లేకుండా కొనసాగించాలని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సొంత ఎంటికలతో పాటు ట్యాక్స్ మినహాయింపు వంటి అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో సింగరేణి ఎన్టీపీసీ కార్మికుల సమస్యలను లేవనెత్తుతానని తెలిపారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పటికెళ్ళి కూడా వాళ్ళ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ ఆఫీషియల్స్ కూడా పాజిటివ్గా స్పందించినారు. ఈ పోలీస్ వెరిఫికేషన్ పాయింట్ మీద ఏదైతే అప్పుడు ప్రతి నెల ఏదైతే అప్గ్రేడ్ చేసి టెస్టింగ్ చేసి అప్డేట్ చేసేది ఉండేనో దాన్ని నిన్ననే వారు డిస్కస్ చేసి 6 మంత్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే 6 మంత్స్కి ఆ టెస్ట్ ఉండేలాగా వస్తున్నారని చెప్పి దాని మీద కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని 1 year చేయాలని చెప్పి దాని మీద కూడా వాళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారని చెప్పినారు. మరి ఇతర సమస్యలు ఏదైతే వాళ్ళు 60 years కాంట్రాక్ట్ వర్కర్స్ స్పెసిఫైడ్ ఏజ్ కాకుండా వాళ్ళ హెల్త్ బేసిస్ మీద వాళ్ళకి కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో దాని మీద కూడా చర్చించినారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా చూసి మెడికలీ ఫిట్ ఉన్న వాళ్ళకి మేము అవకాశాలు కంటిన్యూ చేస్తామని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 2018 ఏదైతే అగ్రిమెంట్ అయిందో దాని ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అప్డేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. దాని మీద కూడా చర్చించినారు. వాళ్ళు దాని మీద ఇంటర్నల్లీ డిస్కస్ చేసి మళ్ళీ దాని మీద రివర్ట్ అవుతారని చెప్పారు. ఆల్ ఇన్ ఆల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేసి అప్డేట్ చేస్తారు. మళ్ళీ ముఖ్యమైన విషయం ఈరోజు మార్నింగ్ వాక్ కూడా సింగరేణి స్టేడియం వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అక్కడ లోకల్ స్థానికులతో మాట్లాడుతుంటే సింగరేణి సమస్యలు ఎన్నో పెండింగ్ ఉన్నాయి. ఐటీ పర్క్స్ విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ సొంత ఇంటికల స్థలము ప్లస్ హౌస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు వేరే బెనిఫిట్స్ ఏదైతే వాళ్ళకు వచ్చేది ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. అనంతరం గోదావరికని జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ వంశీకృష్ణ బెంచ్లను పంపిణీ చేశారు. గత 15 రోజుల క్రితం ఎంపీ జ్యోతిబా స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో స్కూల్ ఆవరణలో కూర్చునేందుకు బెంచ్లు కావాలని విద్యార్థులు కోరగా విద్యార్థుల కోరిక మేరకు నేడు బెంచ్లను అందజేశారు. కాగా స్కూల్ ప్రిన్సిపల్ శిరీష ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు శిరీష, మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని. పాఠశాలకి 15 రోజుల క్రిందట ఎంపీ గారు విజిట్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో ఇన్స్పెక్షన్లో భాగంగా విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందులో పిల్లలు పేరెంట్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి కాస్త టైం స్పెండ్ చేయడానికి బెంచెస్ కూడా కావాలి అని అడిగారు. తక్షణమే స్పందించి 15 రోజుల వ్యవధిలోనే బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు సార్ ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి పిల్లలకు ఆ బెంచెస్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు.